హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ మార్నింగ్ 6:30 అవుతుంది అనమాట. ఇప్పుడు లేచిన నేను ఎందుకు అంటే మేము టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. నేను మా మమ్మీ, మా చెల్లి, ఇంకా పక్కన ఆంటీ వాళ్ళ కొడుకు మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట, బడంపేట. సో మార్నింగ్ వెళ్తేనే కొంచెం ఎండ కాకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాము. సో ఇప్పుడు రెడీ అయ్యేసి వెళ్ళాలి. నేను ఇప్పుడే లేచిన కాబట్టి ఇట్లా. సో నేను ఫ్రెష్ అయినాక మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను. నేనైతే ఫ్రెష్ అయ్యేసి వచ్చేసాను. ఇట్లా టాప్ వేసుకున్నా. నేను టాప్ ప్యాంట్ చూడండి 3 పీస్ డ్రెస్ ఉంటే అది వేసుకున్నా అంతే. సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ లంచ్ ప్రిపేర్ చేశారు అక్కడ తినడానికి, బికాస్ అక్కడ ఏం దొరకవు బయట తినడానికి. సో మా చెల్లెలు హెల్ప్ ద్వారా చైన్ పెట్టుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇంకా మార్నింగ్ తినబుద్ధి కాదని చెప్పేసి జస్ట్ నార్మల్ టీ తాగినాం అనమాట, అంతే. ఇంకా బయలుదేరిపోయాం మేము. సో మేము బస్ స్టాప్కి వెళ్ళగానే బస్సు సీట్స్ కూడా ఉన్నాయి, బికాస్ హైదరాబాద్ బస్సెస్ మా దగ్గర అయితే ఫుల్. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఒకసారి వస్తారంటే. సో మేము వెళ్ళడానికి బస్సు ఉందన్నమాట, కూర్చున్నాం కూడా. నానా బాయ్. ఇంకా మా నాన్న వచ్చిందనమాట మాతో పాటు బస్సు ఎక్కడానికి. సో ఓన్లీ మేము గర్ల్స్ గ్యాంగ్ లాకి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇక బిట్టుగాడు ఆఫ్ కోర్స్ వస్తాడు వాళ్ళ మమ్మీతో పాటు. సో ఇంకా బిట్టుగాడు నేను ఒక దగ్గర కూర్చున్నాము, ఇంకా మా మమ్మీ ఇంకా ఆంటీ మా చెల్లి ఒక దగ్గర కూర్చున్నారనమాట. వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చున్నారు, మేము ఇక్కడ సైడ్ ఇద్దరం కూర్చున్నాం అనమాట. ఎప్పుడెప్పుడు వండుకోవాలా కదా బిడ్డు. బస్సు స్టార్ట్ అయితే బస్సులో తీసాను కాబట్టి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. ఇట్లా తీస్తున్నాం, ఎప్పుడెప్పుడు బస్ స్టార్ట్ ప్లాన్ చూస్తున్నాం కదా. పడుకోవాలి గైస్, పొద్దున్న తీసినాం కదా, నాకు నిద్ర వస్తుంది కదా. ఇంకా నేను నా బ్యాగ్లో ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తున్నాను అనమాట. ఎయిర్ పాడ్స్, కోంబ్, స్టిక్కర్ ప్యాకెట్, ఇంకా ఒక కర్చీఫ్, కొన్ని లైక్ మనీ పెట్టుకున్నా, ఇంకొక కవర్, మాస్క్ అవి ఏమో పెట్టుకున్నా. సో అవి చూపిస్తున్నాను అనమాట. నా బ్యాగ్ బాగుంది లేదా చెప్పండి. ఇంకా నాకైతే ఈసారి జర్నీ చాలా బోర్ వచ్చింది. బస్ అయితే చాలా మెల్లగా వెళ్ళింది. మేము వెళ్ళాల్సిన టైం కంటే కూడా మెల్లగా వెళ్ళింది. ఇదేమైనా మీ ఓన్ ట్రాన్స్పోర్ట్, మీకు అనుకున్న టైంకి వెళ్ళడానికి అని అనొచ్చు మీరు, బట్ నేను జస్ట్ నార్మల్గా చెప్తున్నా. ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసినందుకు ఈ హైదరాబాద్ బస్సెస్ అయితే ఫాస్ట్గానే వెళ్తాయి, బట్ ఈసారి అయితే స్లోగా వెళ్ళింది, బికాస్ ఫుల్ పబ్లిక్ ఉంటుంది కదా. సో స్లోగా వెళ్ళింది. ఇంకా నేను మాస్క్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే విండో ఓపెన్ చేసేటప్పుడు గాలి వస్తుంది. గాలి వల్ల ఎందుకు ఇంకా బయట గాలి ఎందుకు ఇంకా పడితే ఫేస్ పగులుతుంది అది ఇది అని చెప్పేసి ఇంకా మాస్క్ పెట్టుకున్నా. వాడు పడుకున్న వాడు లేచిందనమాట, అంతే అనమాట. వాడు చూడండి ఇంకా నిద్ర మబ్బుతోనే ఉన్నాడు. వాడు ఏం చెప్పేసి అక్కడ 9 o'clock పడుకుంటే 9 o'clock పడుకుంటా అని చెప్పేసి బస్ స్టార్ట్ కాగానే పడుకున్నాడు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పేసి మమ్మీ వాళ్ళు ఆరెంజ్ ఇచ్చారు తిన్నాను. వాడికి ఇస్తే వాడు దాన్ని పొట్టు తీసి ఎంత కథలు పడుతున్నారు. దాన్ని పొట్టు తీసేసి రోజుకి పైసలు వాళ్ళు ఏర్లకు చూసారు, అది తీసి తింటున్నాడు. ఇంత కథలు పడుతుంది నా వల్ల కదమ్మా. నేను మ్యాంగో గర్ల్, మ్యాంగో ఇష్టం తినాలి. అంత కామెడీ చేస్తున్నాడు కదా. బస్లో ఆ గాలికి వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో కదా అడ్జస్ట్ అవ్వాలి. ఎంత నేను లైక్ విండో క్లోజ్ చేసినా కానీ మా వెళ్ళిపోతున్నాం మనం. లైక్ రోడ్ దగ్గర ఉన్నాం కాబట్టి గాలి వస్తుంది. మళ్ళీ చెప్తున్నా అడ్జస్ట్. జైరాబాద్కి ఏం చేస్తా? బస్ స్టాప్లో కూర్చున్నావా? పోయి జైరాబాద్కి బస్ స్టాప్లో కూర్చున్నావా? మరి చెప్పు, జైరాబాద్ నుంచి వెళ్ళిపోతున్నాం. చెప్పు ట్రై గుడికి వస్తున్నాం. ఏ గుడికి ఏం తెలియదు, ఏదో చెప్పినావు కదా. ఇప్పుడు చెప్పు ఏదో పేరు చెప్పినావు. ఇప్పుడు సైకో బడంపేట వెళ్తున్నాం మేము. బడంపేట మా ఇంటి దేవుడి దగ్గర. ఇంకా నేను ఆరెంజ్ తిన్నానని చెప్పేసి మిక్చర్ ఇచ్చింది కొంచెం తిన్నాక ఇంకా అప్పుడే ఇంకా బస్ స్టాప్ వచ్చేసింది. దిగేసాము. దిగగానే అక్కడ బస్ స్టాప్లో షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తిన్నాను అనమాట. వెళ్ళి సమోసా, పల్పీ ఆరెంజ్, ఇంకా చాక్లెట్స్ తీసుకున్నాము. పల్పీ ఆరెంజ్ వాళ్ళకి నాకు కాదు, నాకు మా చెల్లికి కాదు, బికాజ్ మేము బాగాము. ఇంకా మేమైతే చాక్లెట్స్ తీసుకున్నాం, సమోసా తీసుకున్నాం. సమోసా అయితే చిన్న సమోసా, టేస్ట్ అయితే మస్తు ఉంది తెలుసా. నేను యాక్చువల్లీ బాగుండదేమో అనుకున్నాను, చాలా బాగుంది టేస్ట్. అదిదా మ్యాటర్.
పల్పి ఆరెంజ్ అనమాట. చూపిస్తున్నాను నేను, పల్పి ఆరెంజ్ కూడా తీసుకున్నాము. ఈ ఆంటీ అయితే ఎంత కామెడీ చేసింది తెలుసా, తాగడానికి కొంచెం తాగుతుంది, సేమ్ వాళ్ళ కొడుకు కూడా ఇంకా మస్తు టైం పాస్ అవుతుంది తెలుసా. వాడితో అయితే ఎంత ఫన్నీ తెలుసా, మస్తు జోక్స్ వేసింది వాడైతే. నేను ఆంటీకి వీడియో తీసుకుంటున్నా, మీ యూట్యూబ్లో పెడతా అంటే ఆంటీ అంటే తీసుకో, ఏమైతుంది తీసుకో అని అంటుంది ఆంటీ. వాడైతే కొంచెం తాగుతాడు, మళ్ళీ ఆంటీ ఎవరేమైనా అడుగుతామేమో అని ఆ బాటిల్ మొత్తం నోట్లోకి పెట్టేసుకున్నాడు. ఇద్దరు మమ్మీ కొడుకులు ఇద్దరు సేమ్ ఉన్నారు, మూతి పెట్టి సేమ్ పండుకోతి కాదు, పండుకోతి నువ్వు చిన్నపిల్ల కంటే మమ్మీ కమ్మలు బాగున్నాయా, ఏం బాగాలేవు కదా నాకు మమ్మీ తాగకుండా ఊరిస్తుందా అంటే అయితే ఆయన కూడా మేము తాగమనుకో, మాకు నచ్చవు. నేనైతే ఇంటర్ ఇక్కడ హోతికే రెసిడెన్షియల్ హాస్టల్లో చదువుకున్నాను అనమాట. సో అది చూపిస్తున్నా. దాని పక్కన వచ్చేసి కేసీఆర్ బిల్డింగ్స్. హాస్టల్లోకి అయితే పెద్దగా ఉంటుంది మస్తు. నాకు యాక్చువల్లీ స్కూల్లో ఉన్నప్పుడు హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకున్నా, బట్ ఎక్స్పీరియన్స్ చేసిన, బట్ అదైతే నాకు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. హాస్టల్లో 2 years ఎట్లా ఉన్నానో నాకే తెలుసు, చాలా ఘోరం. నేను స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్నాను అనమాట, లైక్ హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఇంటర్లో ఆర్ తర్వాత ఫర్దర్ స్టడీస్లోని. బట్ ఇంటర్లో అయితే ఎక్స్పీరియన్స్ చేసిన, కొన్ని బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి అనుకో. బికాస్ అఫ్ కోర్స్ హోమ్ సిక్ ఎక్కువ నాకు. సో లైక్ నేనైతే హాస్టల్లో ఫస్ట్ ఇయర్ అయితే ఏడ్చుకుంటూనే ఉన్నా అనమాట. బట్ సెకండ్ ఇయర్ ఓకే అడ్జస్ట్ అయిపోయా. బట్ మళ్ళీ అస్సలు హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలని అస్సలు లేదు నాకు. ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయామన్నమాట. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది తెలుసా. ఎక్కువ జనాలు లేరు ఇప్పుడు, సో ఇంకా సమ్మర్ అని చెప్పేసి ఎక్కువ జనాలు లేరు. బట్ మంచిగా దర్శనం అయింది. ఎంతసేపు లైక్ మేము ఉన్నామనుకున్న టైం అంతా ఉన్నాము. ఇంకా రాజన్న స్వామి అన్నమాట. నేను యాక్చువల్లీ అభిషేకం అవి చేపిద్దాం అనుకోలేదు, బట్ చేపించినాము అక్కడికి వెళ్ళినాక. సో ఇంకా నేను మంచిగా దర్శనం అన్నీ అయిపోయింది. నేను అన్ని వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ అలవ్ లేదు, బట్ నేను చిన్న క్లిప్స్ మాత్రమే తీసా. ఇంకా అక్కడ లోపల అనమాట, టెంపుల్ లోపల బాగుంది. ఇక్కడ గుడి లైక్ చెట్టుకే గణపతి స్వామి లాగా ఉంది కదా, సో అందుకనే చూపించిన. గణపతి స్వామి ఆ చెట్టుకే వచ్చిందంట, ఏదో అంటారు నాకు తెలియదు, అందుకే లేపిన. ఇది ఆ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఇక్కడ మల్లికార్జున స్వామి, భ్రమరాంబికాదేవి, ఇంకా పార్వతీమాతది ఉంటాయి అన్నమాట. 3 temples పక్క పక్కనే ఉంటాయి. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న దాని దగ్గర కాయిన్స్ నిల్చోబెడితే మనం ఏదైనా కోరిక కోరుకొని లైక్ కాయిన్స్ పెడితే అవి నిల్చుంటే మన కోరిక నెరవేరుతుంది అని ఒక నమ్మకం అన్నమాట. సో మేము ఎప్పుడు వెళ్ళినా కానీ పెడతా నేను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కాయిన్ నిల్చోకపోతే ఏంటి, నేను ఏమైనా తక్కువ కోరుకున్నానా, లైక్ నెరవేరుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుంది. బట్ నిల్చినప్పుడు మాత్రం ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా అసలుకి. లైక్ అదొక మంచి అనిపిస్తుంది, మంచి వైబ్ వస్తుంది ఈ కాయిన్స్ నిల్చుంటే. ఇక్కడ నేను పసుపు కుంకుమ వేస్తున్నాను. సో మా మమ్మీకి వీడియో తీయమని చెప్పిన. మా మమ్మీ ఓన్లీ ఆ కాయిన్స్ని మాత్రమే తీస్తుంది. సో ఫోన్ ఇట్లా పెట్టు, నేను ఇంకా వేసేటప్పుడు కూడా కనిపిస్తుంది అని చెప్పిన అనమాట. సో అట్లా తీస్తుంది మా మమ్మీ. అక్కడ మా చెల్లి ఏం చెప్తుంది అంటే, ఆమె ఫోన్ బ్యాగ్లో పెట్టింది. సో మేము బ్యాగ్ లోపలికి తీసుకురాలేదు, టెంపుల్ లోపలికి మొక్కడానికి వచ్చినాం, ఎందుకు బ్యాగ్ అని. సో ఫోన్ తీసుకోమని చెప్పినా కదా నీకు, నువ్వు ఎందుకు తీసుకోలేవు అని అరుస్తుంది అనమాట. అంతే, ఏదో చిన్న చిన్న ఫైటింగ్స్ ఉంటానే ఉంటాయి కదా అఫ్కోర్స్ సిబ్లింగ్స్ అంటే. ఇంకా దర్శనం అంతా అయిపోయాక మేము లంచ్ తీసుకెళ్ళినాం కదా, సో అక్కడే చెట్టు కింద కూర్చొని తింటున్నాం అనమాట. మేము వచ్చేసి టమాటో మిల్మేకర్ రైస్, ఇంకా ఆంటీ పులిహోర తెచ్చింది. సో అవి తినేసామన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లవ్ యు ఆల్, కీప్ సపోర్టింగ్.